వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. సినిమా అయితే ఇప్పుడే ప్రేక్షకులు ప్రీమియర్ షో చూసి బయటకు వస్తున్నారు. పుష్ప 2 సినిమా ఎలా ఉందో ఎక్స్ట్రాడినరీ సూపర్ సూపర్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఫైట్లు, యాక్షన్ అన్ని బాగున్నాయి. సెంటిమెంట్ సూపర్ డూపర్ ఉంది. పార్ట్ 3 ఉంది. సినిమా మళ్ళీ పార్ట్ 3 అంట అయిపోవటాల్సింది. పార్ట్ 2 ఓకే కానీ అయిపోవటాల్సింది. పుష్ప 1 బాగుంది. పుష్ప 1 వెరీ సూపర్. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. పార్ట్ 3 వెయిటింగ్. పుష్ప అంటే కంటే 2నే బాగుంది. ప్రతి ఒక్క సీన్ హైలైట్. పుష్ప తగ్గేది లేదు. బాగుంది అంత అంటే సెకండ్ సినిమా ఓకే ఓకే. ఓవరాల్ గా మూవీ ఏంటంటే అల్లు అర్జున్ సోలో పర్ఫార్మెన్స్ చేసినాడు. 1 కంటే ఫైట్స్ అన్ని బాగున్నాయి. ఓవరాల్ గా సెంటిమెంట్ ఓకే వర్కౌట్ అయింది. సినిమాది. పుష్ప 3 ఉందని లాస్ట్ లో చూపించారు. ఓకే దట్ పుష్ప 3 అనేది కొంచెం పుష్ప 2 సోలో పర్ఫార్మెన్స్ చేస్తారు. అది లాస్ట్ లో చూపించారు, మళ్ళీ చెప్పలేదు. ఓవరాల్ సినిమా డైరెక్షన్ సూపర్. గంగావతాలి జాతర సీన్ అయితే హైలైట్ సినిమాకి. జాతర సీన్ అయితే సీట్ లో కూర్చోలేరు. పిచ్చి ర్యాంప్ ఉంది. సినిమా అయితే 1000 కోట్లు పడుతుంది. రాజు రాజు అల్లు అర్జున్ యాక్షన్ సూపర్. అల్లు అర్జున్ బ్రహ్మాండమైన యాక్టింగ్, చాలా సూపర్, చాలా బాగా చేశాడు. అవును పార్ట్ 3 ఉంది. కొడుకు వస్తాడు. అల్లు అర్జున్ యాక్షన్ బాగుంది, ఫైటింగ్స్ బాగుంది, తర్వాత డాన్స్ బాగుంది, స్టోరీ ఎక్స్ట్రాడినరీ ఉంది. లేడీది సూపర్ వచ్చింది, చాలా బాగుంది. సినిమా 3 పార్ట్ 3 కూడా ఉంది. థ్యాంక్ యూ. ఏదైతే పుష్ప 2 పుష్ప 3 కూడా చూసి మనం ఆనందించాలని ప్రేక్షకులు తెలుస్తున్నారు. ఇది పరిస్థితి.